వినూత కోట శ్రీకాళహస్తి జనసేన పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఈమె. బాబోయ్, ఆమె రాజకీయాలు, ఆమె ఓవర్ యాక్షన్ చూస్తే అప్పుడే ఇప్పుడు కాదు, ఏం అటెన్షన్ సీకరు, ఏం ఓవర్ యాక్షను, అసలు జాతీయ కాదు అంతర్జాతీయ నాయకురాలాగా ఫీల్ అయిపోతుండే ఆమె. ఆ స్థాయిలో సీన్ కట్ చేస్తే డ్రైవర్ను చంపేయమని చెన్నై పోలీస్ స్టేషన్లో ఉన్నారు. చెన్నై పోలీస్ కమిషనర్ కీలకమైన విషయాలు బయటపెట్టారు. కోట వినూతతో డ్రైవరు, వ్యక్తిగత సహాయకుడు, పిఏగానే పనిచేసినటువంటి శ్రీనివాస్ అలియాస్ రాయుడు అంటే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని, ఆ సన్నిహిత సంబంధాలు తెలిసినటువంటి భర్త తనను గత నెలలో ఆ విధుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి పంపించేశారు అని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కదా. ఇంకా సీన్ కట్ చేస్తే వాళ్ళ భర్త ముగ్గురితో కలిపి కిడ్నాప్ చేయించి ఆ రాయుడును చెన్నై తీసుకుని వచ్చి ఈ కోట వినూతతో కలిసి అందరూ హింసించి వాళ్ళ భార్యను, వాళ్ళ భర్త అంటే భార్యకు ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చంపించారని ఒప్పుకున్నారని పోలీస్ కమిషనర్ చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత ఆమె ఎక్కడ ఇందులో పార్టిసిపేట్ చేశారు అంటే ఆమె ఈ డ్రామాలు వీళ్ళ ఆర్టిస్టులు ఏమైనా జరిగింటుంది. అందరూ కలిసి హింసించి చంపేసి కోట వినూత వాళ్ళ భర్త చంద్రబాబు వీళ్ళిద్దరే వాళ్ళే కారులో వేసుకపోయి నదిలో పడేసినారట. అసలు ఎంత దారుణం చూడండి. సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భర్త తీసేశాడు, మళ్ళీ భార్యాభర్త ఇంకో ముగ్గురిని కలిసి అతన్ని కిడ్నాప్ చేయించి హింసించి చంపేశారని స్వయాన పోలీస్ కమిషనర్ చెప్పారు. అయితే మొదట పోలీసులు వీళ్ళని విచారించినప్పుడంట, మా విషయాలన్నీ మా ప్రత్యర్థుల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి చేరవేస్తున్నాడు, ఆ కోపంతో చంపేశాము అన్నారట. అవును, వీళ్ళు మరి ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద పాలకులు వీళ్ళు ఈ రహస్య సమాచారం అంతా తీసుకెళ్ళి వేరే దగ్గర చేరవేస్తున్నాడు. గూఢాచారి వీళ్ళ మామూలు రహస్య సమాచారం ఉండదు. పెద్ద పెద్ద వాళ్ళు కదా, పెద్ద పెద్ద పాలకులు కదా. ఒక రష్యాను పాలిస్తున్నారు, భార్య భర్త ఏమో అమెరికాను పాలిస్తున్నారు. మరి వీళ్ళు ఒక ఇన్ఛార్జీలు భార్య భర్త రష్యాను అమెరికాను పాలిస్తుంటే వాళ్ళ నాయకుడు దేన్ని పాలిస్తున్నారని చెప్పి అడగండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. వేరే వాళ్ళకి చేరవేస్తున్నారని చంపేసినాము అన్నారట పోలీసులు. అబ్బే, సెట్ అవ్వలేదుగా, విషయం చెప్పమని అడిగేసరికి ఒప్పుకున్నారట. నా భార్యతో సన్నిహితంగా ఉన్నాడు, భరించలేక చంపేశాము అని. అక్కడ మొదలైంది ఆమె రాజకీయం. ఈమె కోసం వాళ్ళ అధ్యక్షుడు తిరుపతికి వచ్చి, ఎస్పీ దగ్గరకు వచ్చి ఆమె రోడ్ల మీద హల్చల్ చేసి వీళ్ళ దాన్ని అడ్డపెట్టుకొని జగన్మోహన్ గారి సర్కార్ మీద వీళ్ళ అధ్యక్షుడు ఎన్ని మాటలు మాట్లాడిండో ఆ శ్రీకాళహస్తి చుట్టుపక్కల అందరికీ తెలుసు వీళ్ళ గురించి, వీళ్ళ ఓవర్ యాక్షన్ గురించి. వరని పాసుగుల చివరికి దగ్గర మనిషిని, సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న మనిషిని చంపి పడేసానండి నదిలో. వరని ఇట్లాంటి వాళ్ళకు అధికారాలు, పదవులు ఇట్లాంటి వాళ్ళ చేతిలో ఉంటే ఏంటిరా అయ్యా.